అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం పన్నీర్ తోటి కలాకండ్ చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా అయిపోతుంది. 4 అంటే 4 పదార్థాలతోటి మనం చేసుకుంటున్నామండి. దీనికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా మనం పన్నీర్ తీసుకోవాలండి. 400 గ్రాములు మ్యాష్ చేసుకొని తీసుకోవాలి ఇలాగా. దీంట్లో సగం మిల్క్ మేడ్, పాల పొడి 2-3 టేబుల్ స్పూన్లు, అలాగే ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మనం ఇందులో పాల పొడి వేసేసుకొని తర్వాత వెంటనే మనం మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలి. మీరు ఫాస్ట్గా చేసుకోవాలండి ఈ ప్రాసెస్, లేకపోతే కింద మనకి మాడిపోతుంది. చాలా లో ఫ్లేమ్లో మనం ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిసిపోయాక ఇందులో పన్నీర్ వేసుకోవాలి. మామూలుగా మనం కలాకండ్ అంటే పాలు వేడి చేసుకొని తర్వాత దాన్ని విరిగించుకొని చేసుకుంటాం కదా, కడల్స్ లాగా. అలా ఏమీ అవసరం లేకుండా నేను ఇలా చేసి చూపిస్తున్నానండి ఈజీగా. ఒకసారి మీరు స్వీట్నెస్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా షుగర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. మీరు ఎక్కడా కూడా మీరు కలపడం అనేది ఆపొద్దండి, మనకి కింద మాడిపోతుంది. ఇలా కొద్దిగా చిక్కపడ్డాక మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మరి కొంచెం చిక్కపడ్డాక చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది మీరు పిల్లలకు కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. ఫైనల్‌గా కొద్దిగా అంతా నెయ్యి వేసేసుకోండి. నేను ఇక్కడ వాడేది ఆవు నెయ్యి అండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మన పన్నీర్ కలాకండ్ రెడీ అయింది. ఇప్పుడు ముందుగా నేను బటర్ పేపర్ మీద గీ అప్లై చేసుకొని ఉంచుకున్నానండి. దీంట్లోకి మనం వేసేసుకుందాం. ఇలా మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని ఫైనల్‌గా కొద్దిగా పైనుంచి కొంచెం అంతా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారాక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఒక 3 గంటలు, 3-4 గంటలు కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, మన పన్నీర్ కలాకండ్ రెడీ అయిపోయిందండి. మీ ఇష్టం వచ్చిన షేప్‌లో మీరు కట్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.